ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని బట్టి స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ రక్షణలో మమ్మల్ని అందరినీ భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. మంచి నిద్రను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఏ హాని, ఏ సమస్యలు మాకు రాకుండా, మా దరి చేరకుండా అయా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క బుధవార కాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఈ లోకంలో సజీవులుగా నిలవబెట్టారు నాయనా, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. అవును తండ్రి, ఎంతోమంది ఈ రోజును చూడడానికి ఆశపడ్డారు. అయినప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 18వ వచనము. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను అని కీర్తనకారుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా ప్రభువా, ఈ ఉదయకాలంలో మేము కూడా తండ్రి ప్రార్థిస్తున్నాము. ఈ రోజున బిడ్డలు ఏ ఆపద చూడబోతున్నారో, ఎటువంటి సమస్యను ఎదుర్కోబోతున్నారో దాన్ని బట్టి భయపడుతున్నారేమో, దానిని బట్టి కలవరపడుతున్నారేమో, అయా హృదయము చెడిన వారిగా ఉంటూ అయా కృంగిపోయిన వారిగా ఉంటున్నారేమో, మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. మీరే వారిని ఆదుకుంటారని, మీరే వారిని రక్షిస్తారని. ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా మీరు వారిని విడవక ఎడబాయక ప్రేమిస్తున్న దేవుడు అని ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఏ బిడ్డ కూడా ఎటువంటి సమస్యను బట్టి ఈరోజు భయపడకుండా ధైర్యముగా ముందుకు సాగే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. ప్రతి వాటిని కూడా ఎదుర్కొనే ఆయా ఆత్మ నడిపింపును వారందరికీ అనుగ్రహించండి తండ్రి. వారి కార్యాలన్నీ కూడా సఫలపరచండి. వారు అనుకుంటూ చేయలేకపోతున్న ప్రతి పని కూడా ఈ రోజున ప్రారంభించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయా, మా మార్గాలన్నిటిని బట్టి అడుగుతున్నాము. మా వాహనాలను మీ యొక్క స్వాధీనంలోకి తీసుకొనండి. మేము వెళుతూ వస్తున్న మార్గాలలో మీ రక్షణ మాకు దయచేయండి. ఏ సమస్యలు, ఏ అపాయాలు, ఎటువంటి ప్రమాదాలు మాలో ఉన్న ఏ ఒక్క బిడ్డకు కూడా జరగకుండా మీరే భద్రపరచండి, రక్షించండి. క్షేమకరమైన ప్రయాణాలు మాకు అనుగ్రహించండి ప్రభువా. అయా, మా పనులను బట్టి ప్రార్థిస్తున్నాం. మా ప్రతి పనులను కూడా ఆశీర్వాదకరంగా మార్చండి నాయన. మేము చేస్తున్న ప్రతి పనులోనూ నూరంతల ప్రతిఫలం దయచేయండి. బలముతోనూ, శక్తితోనూ, జ్ఞానముతోనూ మమ్మల్ని నింపండి. ఎటువంటి సమస్యలు, ఎటువంటి శత్రువుల యొక్క ఆటంకాలు మాకు ఎదురవకుండా సహాయం అనుగ్రహించండి. అయా, ఈ రోజున ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి సహాయం దయచేయండి. నూతన కార్యక్రమాలు, శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా, ఈ రోజున మా అందరికీ కావలసిన ఆహారమును, ఆరోగ్యమును, ఆర్థిక పరిస్థితిని మీరే సమకూర్చండి ప్రభువా. ఎవ్వరు కూడా ఏ లేమికరమైన స్థితిని ఈ రోజున ఎదుర్కొనకుండా మీరే సమృద్ధితో వారందరినీ కూడా నింపండి తండ్రి. అయా, ఈ రోజున ఏ బిడ్డ అయితే ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారో వారందరినీ జ్ఞానంతో, జ్ఞాపక శక్తితో నింపమని బ్రతిమాలుకుంటున్నాము. అయా, బిడ్డలు డెలివరీస్ కోసమని, ఆపరేషన్స్ కోసమని, రిపోర్ట్స్ కోసమని వెళ్తున్నారు. వారందరికీ మీరు తోడై ఉండండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాం. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున మీ నామానికి అవిధేయంగా, ఆయాసకరంగా మేము జీవించకుండా, ఈ లోకంలో వేటిని బట్టి మేము ఆకర్షితులం అవ్వకుండా భయభక్తులు కలిగి మీ నామానికి మహిమకరంగా జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఈ రోజున మా అందరికీ ప్రశాంతమైన జీవితాలు దయచేయండి. ఎటువంటి సమస్యలు, ఎటువంటి గొడవల్లో ఈరోజు మేము చిక్కుబడకుండా సహాయం అనుగ్రహించండి. మా సమయాన్ని మేము వేస్ట్ చేసుకోనకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజున మేము మా నోటి ద్వారా కొందరికైనా మీ నామాన్ని ప్రకటించేవారిగా, మీ రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా నిలిచేవారిగా కృప దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.